టీఆర్ఎం గ్రామ ప్రజలందరికీ మీ గ్రామ సర్పంచ్ సోదరి సంధ్యా రాజేష్ గారికి, ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి లావణ్య సురేష్ రెడ్డి గారికి, టీఎస్సీఎస్ చైర్మన్ సోదరులు దిగిన చంద్రరావు గారు, మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరులు నూతన అయ్యయ్య గారు, మన ఉప సర్పంచ్ అయ్యయ్య గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచ్లందరికీ, పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత తీగారం గ్రామానికి వచ్చాను. గతంలో 1994లో 1999లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు చాలా సార్లు తీగారం వచ్చేది. ఎస్సీ కాలనీకి వచ్చేది, ఊరికి వచ్చేది. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా తీగారం గ్రామానికి వచ్చేది. మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో తీగారం గ్రామాన్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకున్నాం. చాలా మందికి తెలియకపోవచ్చు. 32 ఏళ్ల కిందటి ముచ్చట, 30 ఏళ్ల కిందటి ముచ్చట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది అప్పుడు పుట్టకపోవచ్చు, కొంతమంది వేరే ఊళ్ళ నుంచి ఇక్కడికి కోడళ్ళుగా వచ్చి ఉండవచ్చు. చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఈ తీగారం గ్రామానికి ఇవాళ 5 వైపుల బీటీ రోడ్లు ఉన్నాయి. తీగారం గ్రామం నుంచి సూరారం వైపు, తీగారం గ్రామం నుంచి గన్పూర్ వైపు, తీగారం గ్రామం నుంచి తిమ్మంపేట వైపు, తీగారం గ్రామం నుంచి నారాయణపూర్ సముద్రాల వైపు, అన్ని వైపులా బ్రహ్మాండమైన బీటీ రోడ్లు ఉన్నాయి. ఈ బీటీ రోడ్లన్నీ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేసిన రోడ్లే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తీగారం గ్రామంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టుకున్నా, తీగారం గ్రామంలో ఇల్లు కట్టుకున్నా, తీగారం గ్రామంలో సీసీ రోడ్డు వేసుకున్నా, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు ఇచ్చేవే. ఇవాళ తీగారం గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకున్నా ఆనాడు కడియం సీఎం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులే. కాకపోతే మీకు నాకు మధ్యన ఒక 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఒక 5 సంవత్సరాలు విజయరామరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక 15 సంవత్సరాలు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 20 సంవత్సరాలు ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఎమ్మెల్యేగా ఉండి మన నియోజకవర్గాలకు, మన గ్రామానికి ఏమి ఒరగబెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. ఏమి అభివృద్ధి చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. వచ్చినమా, కలిసినమా, పోయినమా అన్నట్టుగానే ఉండే తప్ప ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పాపన పోలేదు. మళ్ళీ నేను మొన్న 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా గతంలో శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళీ ఆయన వస్తే కొంత పని జరుగుతుందనే నమ్మకంతో నాకు ఓటేసి మీరందరూ ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ రాష్ట్రంలో నేను గెలిచిన పార్టీ ఓడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఎన్నికల సందర్భంలో గ్రామాన తిరుగుతూ అనేక హామీలు ఇచ్చాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, నిధులు తీసుకొస్తానని చెప్పాను. కానీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది.
రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో రేవంత్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశాం. నేనంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. వారు ముఖ్యమంత్రి కాగానే ఒక మాట చెప్పారు, అన్నా మీరు మాతో కలిసి పనిచేయండి, మీ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం, మీకు కావాల్సిన నిధులు నేను ఇస్తానని వారు చెప్పారు. నేను ఆలోచించాను, ప్రతిపక్షంలో ఉండి ఏమి చేయలేని పరిస్థితుల్లో, గ్రామాలకు వెళ్లి ప్రజలకు ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉండడం కన్నా నమ్ముకొని ఓటేసిన ప్రజలకు ఎంతో కొంత పనిచేయాలనే ఆలోచనతో నేను రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వలన ఈ 2.5 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గానికి 1,400 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి, అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి. సామాన్యమైన మాట కాదు. మన నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఏ నియోజకవర్గానికి రాలేదు. ఇవాళ మన నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఈ 2.5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఉదాహరణకు మన తీగారం గ్రామంలో నేను ఎమ్మెల్యే కాగానే మీకు 20 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. ఆ 20 ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయల చొప్పున ₹1 కోటి మీ గ్రామానికి వచ్చినాయి. అది కాకుండా 20 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చినాం. ఒకసారి 15 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చినాం. మరొకసారి 17.5 లక్షలు సీసీ రోడ్లకు ఇచ్చినాం. 10 లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పటి వరకు ₹1,75,00,000 ఈ 2.5 సంవత్సరాల కాలంలో మనం తీయాలం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల పేరిట మంజూరు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే మించి తీయాలం గ్రామంలో మొదటి నుండి కూడా మీరు వ్యవసాయం పైన ఆధారపడతారు. ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు, కూలీ నెలలు చేసుకుని బతుకుతారు. మిగతా వాళ్ళంగా రైతులు ఉండాలి. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి కాలువ ద్వారా మనకు నీళ్లు రావడం ప్రతి పంట ఇబ్బందిగానే ఉండేది. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మీ పంటలు ఎండిపోవద్దని ప్రతి ఎకరం పండాలని ఆలోచించి అధికారులతో మాట్లాడి, కాంట్రాక్టర్తో మాట్లాడి మీ కాలువలో పూడిక తీయించి, చెట్లు తొలగించి శ్రీగారం గ్రామం రైతాంగానికి సాగునీరు అందించడమే కాకుండా హిమ్మత్తుమైన రైతాంగానికి కూడా మీ ఊరు మీదుగా కాలువ తీసుకుపోయి సాగునీరు అందించి పంటలు పండించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సభని తెలియజేస్తాను. ఇంతకుముందే రాజేష్ చెప్పారు, పంటలు బ్రహ్మాండంగా పండినాయని. నేను ఈరోజు మీకు మాటిస్తున్నా, మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 1 సంవత్సరం క్రితమే మన గణపురం నుంచి నవాబ్పేట పోయే ప్రధాన కాలువ, దాంతో పాటు ఉప కాలువలు, తీగారంకి వచ్చే కాలువ, ఇవన్నీ కూడా సీసీ లైనింగ్ చేయాలి. సీసీ లైనింగ్ చేస్తే నీళ్లు కిందికి చివరి వరకు వస్తాయని చెప్పి దాదాపు 140 కోట్ల రూపాయలు మంజూరు ఇప్పించి ఇవాళ పనులు చేస్తున్నాం. త్వరలోనే మీ గ్రామానికి వచ్చే కాలువ కూడా సీసీ కాబోతున్నది, చివరి వరకు నీళ్లు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఉన్నన్ని రోజులు తీగారంలో ఏ ఒక్క రైతు, ఏ ఒక్క ఎకరా భూమి ఎండిపోకుండా గోదావరి నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకెవరికి ఏ రకమైన అనుమానం అవసరం లేదు. మళ్ళీ వానకాలం ప్రారంభం కాబోతున్నది. వర్షాలు కొంచెం అనుకూలంగా లేకున్నా నేను మీకు మాటిస్తున్నా, ఒకవేళ కరువు వచ్చినా, వానలు సరిగా రాకుండా గోదావరి నీళ్లను తీసుకువచ్చి మీ పంటలను పండించి మీ చెరువు నింపే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పంటలు బాగా పండితే రైతులు బాగుంటారు. రైతులు బాగుంటే గ్రామంలో పని దొరుకుతుంది. గ్రామంలో
కూలి దొరుకుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉండటానికి బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. దానికి తోడుగా టీఆర్ఎం గ్రామంలో ఇంకా మనం అనేక కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నది. ప్రధానంగా 2-3 పనులు అడిగారు. ఒకటి, ఈ గుడ్డ మీద చాలా రోజుల నుంచి మనం ఆ రోడ్డు కావాలని మన వాళ్ళు చాలా మంది చాలా సార్లు నన్ను అడిగారు. సగమైందా? మిగతా సగం కూడా నెల రోజుల లోపల పూర్తి చేపిస్తారు చెప్పేసి. అదే కాకుండా ఒక 5 లక్షల రూపాయలు మట్టిలో అడిగిండు, ఇంకో 5 లక్షలు సిసిలో అడిగిండు, 5 లక్షల రూపాయలు మహిళా కమిటీలకు కాంపౌండ్ వాళ్ళు అడిగింది. ఇవన్నీ కూడా తప్పకుండా నేను మంజూరు ఇస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇందిరమ్మ ఇల్లు అడిగిళ్ళు, ఇక్కడే కొంచెం కష్టం ఉన్నది. తీగాల మీద ప్రేమ ఎక్కువనే ఉన్నది, కానీ కుండ నిండా అన్నం లేదు. ఏ తల్లి అయినా కుండ నిండా అన్నం ఉంటే బిడ్డకు కడుపు నిండా పెడుతుంది. కుండ నిండా అన్నం లేకపోతే బిడ్డ అన్నం ఎక్కువ లేదురా చదువుకోరా అంటారు. అవునా కాదా? ఇప్పుడు ఆ రకంగా నా పరిస్థితి ఉన్నది. ఇల్లు తక్కువ మంజూరైనాయి, 100% మీకు ఇల్లు ఇస్తా. ఆయన 42 అడిగిండు, ఓ 5-10 తగ్గించైనా టీఆర్ఎంకు 1-2 ఇల్లు ఎక్కువనే ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తుంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఊర్లు బాగు చేసుకోవాలి, అందరం కలిసి మన నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలి. నాకు సంతోషం అనిపించింది రాజేష్ ఒక మాట చెప్తే, నేను నిజాయితీగా పనిచేస్తాను, ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోవాలని చెప్పాడు. మీరందరూ కూడా నన్ను 37 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. 1994లో మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు 32 సంవత్సరాలు ఇదే చింత చెట్టు, ఇదే గ్రామ పంచాయతీ, ఇక్కడ నిలబడే నేను మాట్లాడేది ఎప్పుడు కూడా. అవునా? 32 సంవత్సరాలు అయింది. ఈ 32 సంవత్సరాల కాలంలో తీగారం గ్రామంలో కాంట్రాక్ట్ ఇస్తారని కానీ, లేదా ఏదైనా పదవి ఇస్తారని కానీ, దళిత బంధు ఇస్తారని కానీ, ఇంకేదైనా పథకం ఇస్తారని కానీ, ఎవరి దగ్గరనన్నా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని కానీ, ఎవరి దగ్గరనన్నా కడియం షేర్ 1 రూపాయి తీసుకున్నాడా? ఎవరి దగ్గరైనా 1 రూపాయి తీసుకున్నట్టుగా ఇక్కడున్నోళ్ళు చెప్పండి. తీగారం గ్రామ ప్రజలు కడియం షేర్ పలానా వాళ్ళ దగ్గర పలానా పని కొరకు డబ్బులు తీసుకున్నారని మీరు చెప్తే ఇక్కడే మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతానండి. నేను డబ్బులు తీసుకుంటే చప్పట్లు కొట్టాను, మరి నేను డబ్బులు తీసుకోకపోతే అందరూ చప్పట్లు కొట్టారు. గట్టిగా ఇంకా గట్టిగా. నాకు మీ గ్రామం మీద ప్రేమ, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, రైతులు ఎక్కువ ఉన్నారు. సంధ్య అమ్మాయిని మీరు సర్పంచ్గా ఎన్నుకున్నారు, రాజేష్ ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చక్కగా కలిసి పనిచేస్తున్నారు. ఈ తీగారం గ్రామానికి అడిగిన ప్రతి పని చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, అందరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, అనవసరమైన రాజకీయాలు వద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.